హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. యాక్చువల్లీ ఇది నేను రేపు పోస్ట్ చేస్తాను కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడైతే మేమైతే షాపింగ్కి బయలుదేరుతున్నాం. అదే పాపకి బాబుకి డ్రెస్సెస్ తీసుకోవాలి కదా, అలా షాపింగ్ అయితే వెళ్తున్నాం. నాతో పట్టుకుని మీరు కూడా వచ్చేసి చూసేయండి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. కానీ హాయ్ చెప్పు. మా బాబుద్దరు క్యూట్గా రెడీ అయిపోయాడు. వీడియో తీస్తుంటే వద్దు అని ఏడుస్తున్నాడు. ఇంకా పాప అయితే చూసారా ఎంత క్యూట్గా రెడీ అయిందో. ఇంకా బయట చలికాలం కదండి, అందుకే క్యాప్ అయితే వేశాను. చూడండి ఎంత క్యూట్గా నవ్వుతుందో చిన్ని పాప. తన పేరు వచ్చేసి ఇప్పుడే చెప్పను, తర్వాత అయితే చెప్పేస్తాను. ఇంకా వాళ్ళిద్దరు సెంట్ వేసుకుంటుంటే నాకు కూడా వేయండి అని చెప్పి వేపించేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారండి, చాలా అంటే చాలా బాగా చూసుకుంటారనమాట. ఇంకైతే బయలుదేరాము. ఈ బ్యాగ్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ తీసుకున్నానండి. ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఎక్కడికైనా ట్రావెల్స్కి వెళ్ళేటప్పుడు ఇలాగ ఈ బ్యాగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. అసలు మనం వెతుకున్న ఫీలింగే ఉండదు. మీకు కూడా కావాలంటే కమర్షియల్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా లింక్ అయితే ఇస్తాను. ఇంకా మేముండే ఇంటి ఓనర్స్ వాళ్ళు అయితే క్రిస్టియన్స్ అండి, అలా డెకరేట్ చేశారు. ఇంకా మేము వెళ్ళే దారిలో ఇటుపక్క అందరూ క్రిస్మస్ న్యూ ఇయర్ అనేది చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకే డెకరేషన్ అయితే ఇలా చాలా బాగా చేశారు. బాగుంది కదా అన్నట్టుగా నేనైతే వీడియో అయితే తీస్తూ ఉన్నాను. ఇంకా షాపింగ్కి అయితే బయలుదేరాము. మేము ఏం తీసుకోవాలన్నా కూడా షాపింగ్ మాల్స్లో కూడా తీసుకోవచ్చు. ఫుల్ రష్ ఉంది, అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్తామో ఏంటో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి. ఇంకా అలాగే వీడియో అయితే చూస్తున్నాను. చూసారా ఈ బ్యాగ్ ఎంత కంఫర్ట్గా ఉందో. ఇలాగ మనం పడిపోతుందా అని హోల్డ్ చేయాల్సినంత భయం కూడా లేదండి. ఇంకా మొన్న 2 months బ్యాక్ శుభమస్తు షాపింగ్ మాల్ ఓపెన్ అయింది కదండి. ఇంకా చాలా అంటే చాలా రష్ ఉంది, చూస్తున్నారు కదండి మీరే. చాలా ఆఫర్స్ కూడా పెట్టారంట. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. ఇంకా ఈ క్రిస్మస్ ఈ చర్చ్ చూసారా కలర్ఫుల్గా ఎంత వెలిగిపోతుందో, సూపర్ ఉంది కదండి. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళాలి ఎప్పుడో ఒకసారి. చాలా బాగుంది కదా అన్నట్టయితే వీడియో తీశాను. కడపలో ఉండే వాళ్ళకి ఇవి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఇంక ఇక్కడ పానీపూరి సగం దూరం వెళ్ళామండి. మళ్ళీ స్మెల్ వస్తుందని చెప్పేసి ఆ స్మెల్ కోసమని మళ్ళీ ఇక్కడ ఆగాము తీసుకుందామని చెప్పేసి. ఇంకా ఒక గోబీ పానీపూరి నూడిల్స్ అయితే ఆర్డర్ పెట్టాము. ఇంకా వైవి స్ట్రీట్కి అయితే వచ్చి ఇంకా బట్టలు అయితే తీసుకుంటూ ఉన్నాము పాపకి బాబుకి. వీటిల్లో పాపకి బాబుకి ఏం తీసుకున్నామో కమర్షియల్లో కామెంట్ చేయండి. మీకు ఏది నచ్చిందో కూడా కమర్షియల్లో కామెంట్ చేయండి. మీకు నచ్చిందో నేను తీసుకున్నానో ఏమో చూద్దాం, ఓకేనా. ఇంకా మేము వైవి స్ట్రీట్ లైట్లో మేఘనా షాప్లో అయితే తీసుకుంటాము. అక్కడ కలెక్షన్ బాగుంటుంది, కొంచెం రీజనబుల్ ప్రైస్లో కూడా వస్తాయి. ఇంకా వెళ్తూ ఉండే దారిలో ఎందుకు అండి న్యూ ఇయర్ కదా కొంచెం ఏమైనా గోల్డ్ షాపింగ్ చేద్దామా అన్నట్టుగా అనుకున్నాము లాస్ట్ మూమెంట్లో. ఇంకా సరే లలితకి ఎప్పుడు వెళ్ళలే కదా అని వెళ్ళినాము. కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఇంతకుముందు ఏం చెప్పేవారంటే లలితలో కొంచెం బ్లాక్గా ఉంటుంది జ్యువెలరీ అని చెప్పేవాళ్ళు. ఒకసారి ఏమో ట్రై చేద్దాం, అన్నీ ట్రై చేస్తాం కదా. మేము యాక్చువల్లీ జిఆర్టీలో జోయల్కాస్లో కళ్యాణ్ జ్యువెలర్స్లో అయితే కొన్నాము. లలితలు అయితే ఎప్పుడు కొనలేదు. సరే ఇక్కడ ట్రై చేద్దాం కదా అన్నట్టుగా వెళ్ళాము. ఇంకా నాకైతే కలెక్షన్ బాగా నచ్చింది. నేనైతే ఒకటి తీసుకున్నాను. అదేంటో మీకు షార్ట్లో అయితే పోస్ట్ చేస్తానండి, తప్పకుండా చూడండి. ఇంకా ఇదంతా చాలా బాగుంది కదా. ఇంకా సరే బ్యాంగిల్స్ ఏమైనా తీసుకుందామా, అది ఉంది కదా అనుకొని, అంటే నేను తీసుకున్న మోడల్ నా దగ్గర ఉంది, బ్యాంగిల్స్ తీసుకుందామా అన్నట్టుగా బ్యాంగిల్స్ అయితే చూస్తున్నాము. ఇంకా బడ్జెట్ ఎక్కువైపోతా ఉంది. సరేలే ఈసారి ఇంకా లేదులే, ఈసారి తీసుకుందాంలే అన్నట్టుగా ఇంకైతే వచ్చేసాము. ఇంకా ఏం తీసుకున్నానో తప్పకుండా షార్ట్లో అయితే పోస్ట్ చేస్తాను. మా ఆయన వచ్చేసి అది అదేందో స్కీమ్ కడతారు కదండి, అది దానికోసం అడుగుతూ ఉన్నాడు. అది పెద్ద వేస్ట్లే అని చెప్పేసి ఇంకా అదైతే కట్టలేదు. ఇంకా న్యూ ఇయర్ కదండి, కేక్ ఖచ్చితంగా కట్ చేస్తాం కదా. ఇంకా కేక్ అయితే తీసుకుందామని బేకరీకి అయితే వచ్చేసాము. మాకు కావాల్సిన ఫ్లేవర్ అక్కడ లేదంట. మేము వచ్చేసి బటర్ స్కాచ్ ఎన్ని చోటలండి ఒక 5 times తిరిగి ఉంటాము, ఎక్కడ బటర్ స్కాచ్ అనేది దొరకనే లేదు. అంత రష్ ఉంది అసలు కేక్స్ దగ్గర అయితే. ఇంకా ఇది న్యూ ఇయర్ రోజు అండి. ఇంకా అలా సింపుల్గా అయితే ముగ్గు వేశాను. నా ముగ్గు ఎలా ఉందో కమర్షియల్లో కామెంట్ చేయండి. ఇంకా అలాగా ముగ్గు అయితే వేశాను. ఇంకా ఇంట్లో మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా టిఫిన్ కూడా మా ఆయన అయితే ఆ రోజు ఇంకా అంతా నేను వర్క్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా టిఫిన్ కూడా బయట తీసుకొచ్చారు. నా చెట్టుదలు చూసారా రెడీ అయిపోయి ఎంత క్యూట్గా పడుకొని ఆడుకుంటూ ఉందో. యాక్చువల్లీ ఆ రోజు బయటికి వెళ్ళాల్సిన ప్లాన్ ఉండే అండి, బట్ కొంచెం ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేకపోవడం వల్ల మేమైతే వెళ్ళలేదు. రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, బట్ ఏం పర్లేదులేండి, ఇంకోసారి చేసుకోవచ్చు. ఇంకా అలాగైతే కేక్ అయితే కట్ చేస్తూ ఉన్నాము. నేను, నా చిట్టి తల్లి, నా కన్నయ్య, మా ఆయన వచ్చేసి. ఇంకా చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఆ రోజు. అంటే ఇంట్లో ఉన్నా కూడా
ఆ రోజంతా బాగా పీస్ఫుల్గా మంచిగా అయిపోయింది. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరికీ మంచి జరగాలి. ఈ ఈ ఈ 2025లో అయినా అందరికీ మంచి జరగాలి. అందరు అనుకున్నట్టుగా అన్నీ నెరవేరాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ అంటే జనవరి 1 రోజు న్యూ ఇయర్ కాదు కదండి, ఈ ఇయర్ అంతా న్యూ ఇయరే కదా, అందుకైతే నేను హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్తున్నాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా నా కేక్ అయితే మీతో చూపిస్తాను. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్తున్నాను. ఇంకా అలాగండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.